హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు పండు. ఇక ఇప్పుడైతే ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రియారిటీ ఆర్డర్ అనమాట. సో ఉస్తాద్ భగత్ సింగ్ చూడాలా ముందు అయితే దురంధర్ చూడాలని చెప్పేసి అందరికి కన్ఫ్యూజన్ ఉండొచ్చు. తెలుగు షేడ్స్ అయినా లేకపోతే ఓవరాల్గా మూవీ లవర్స్కైనా ఎవరికైనా లేకపోతే కమర్షియల్ లవర్స్కైనా లేకపోతే ఇది స్పై లవర్స్కైనా ఎవరికైనా అనిపిస్తుంది. సో ఇది ఈరోజు క్లియర్ చేద్దామని చెప్పేసి ఒక వీడియో చేద్దాం అనుకున్నా. సో ఇకపోతే దురంధర్ వచ్చినట్టు మనకు తెలుసు, దురంధర్ 2. సో దీనికి ఆపరేట్గా అన్ని మూవీస్ పోస్ట్పోన్ అయిపోయినాయి. ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రీపోన్ చేసుకుని వచ్చేసారు. సో ఇక చూస్తే రెండు బ్లాక్ బస్టర్స్ అనమాట. రెండు బాగున్నాయి. బ్లాక్ బస్టర్ అంటే బ్లాక్ బస్టర్ కాదు, ఏ ఆడియన్స్కి ఏం కావాలో అవి ఉన్నాయి. సో కొంచెం ఎడ్జ్లో కొంచెం ఎక్కువ వేసుకున్న, ఓవరాల్గా వేసుకున్న, ప్యాండే లెవెల్ వేసుకున్న, స్కేల్ మూవీలో వేసుకున్న, లేకపోతే బడ్జెట్ మూవీలో వేసుకున్న, ఏ స్కైఫై ఏదో ఏ5 వేసుకున్నా కూడా, వైఫై వేసుకున్నా కూడా, అండ్ దాని తర్వాత స్పై వేసుకున్నా కూడా, ఏం వేసుకున్నా కూడా దురంధర్ 2 ఈజ్ టాప్ అండ్ విన్నర్ అన్నమాట. సో ఇది ఓవరాల్ విన్నర్. కానీ యాక్చువల్లీ తెలుగు షేడ్స్లో విన్నర్ ఏదంటే రెండు విన్నర్సే. ఉస్తాద్ భగత్ సింగ్కి బాగానే బుకింగ్స్ అవుతున్నాయి, దురంధర్ 2కి బాగానే బుకింగ్స్ అవుతున్నాయి. దురంధర్ 2 బుకింగ్స్ బాగా హైప్ రేంజ్లో ఉన్నాయి. పుష్ప 2 బుకింగ్స్ కూడా కొట్టిపడేసింది హవర్ సేల్స్ రికార్డు బుక్ మై షోలో. అండ్ పవన్ కళ్యాణ్ మూవీ కూడా బాగానే కొడుతుంది. అండ్ ఇది ఎలా ఉందంటే రెండు బ్లాక్ బస్టర్స్ అన్నమాట. రెండు చూడాలి, నేనైతే రెండు చూసిన, నేను రివ్యూర్ కాబట్టి రెండు చూసిన. మీరు నార్మల్గా రెండు చూడండి, రెండు బాగున్నాయి. కానీ దురంధర్ 2 ఇంకా చాలా బాగుందన్నమాట. సో దురంధర్ 1 కాబట్టి పార్ట్ 2కి దీన్ని కంపేర్ చేయలేం. సో ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే రెండు బాగున్నాయి, నాకైతే రెండు బాగా నచ్చినాయి. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా స్టడీ లెవెల్ అంటే ఆన్లైన్లో మ్యాక్సిమం అందరు నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు. అన్ని ఛానల్స్ నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు. నేను ఒక్కరిని మిక్స్డ్ కొంచెం పాజిటివ్ రివ్యూలోనే ఇచ్చిన. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి హైపు ఆయన ఫ్యానిజం చిన్నప్పుడు చూసినా కాబట్టి, నేను చిన్నప్పుడు ఆయన సినిమాలు చూస్తా కాబట్టి కొంచెం ఫ్యాన్ కాబట్టి నేను ఇచ్చేసిన అనమాట. సో నాకు మంచిగా అనిపించింది, ఇచ్చేసిన. సో ఇలా ఆన్లైన్లో నెగిటివ్ ఉన్నా కూడా ఆఫ్లైన్లో మంచి టాక్ వచ్చి టికెట్లు తెగుతున్నాయి. అది మనం చూస్తున్నాం, బుక్ మై షోలు చూస్తున్నాం, అన్ని చోట్ల చూస్తున్నాం, బాగానే తెగుతున్నాయి ఉస్తాద్ భగత్ సింగ్కి. దురంధర్ 2 ఎలా అంటే హైప్ అన్నీ అసలు పార్ట్ 1ని పార్ట్ 2 రేంజ్లో హైప్ మ్యాచ్ చేసింది. దురంధర్ 2 అసలు మనం పేరు పెట్టడానికి ఏం లేదు. నేను చెప్పిన నెగిటివ్స్ పెద్దగా ఏం లేదు. నెగిటివ్స్ ఏంటంటే దురంధర్ 3 ఉందని నేను అనుకున్నా, కానీ అది లేకుండా అదే నెగిటివ్ అని చెప్పిన. కానీ ఉస్తాద్ భగత్ సింగ్కి కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. సో ఎండ్ ఆఫ్ ది డే రెండు హిట్ అయినట్టే, ఏది డౌన్ కాలేదు. రెండు బ్లాక్ బస్టర్స్, రెండు బాగానే ఉన్నాయి అన్నట్లు. ఎండ్ ఆఫ్ ది డే వాటి బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ ఏది చూసినా కూడా మన మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు చెప్పినట్టుగా సండే కల్లా బ్రేక్ అనేది వాళ్ళు అన్నారు. సరే సండే కాకపోయినా ఇంకా 2-3 డేస్లోనే బ్రేక్ ఇన్ అవ్వాలని కోరుకుంటున్నా. సో ఎండ్ ఆఫ్ ది డే మొత్తానికైతే అన్ని బ్రేక్ ఈవెన్ అయితే, అన్ని బ్లాక్ బస్టర్ కూడా అయితే. సో మనం ఒక మూవీ లవర్గా, యాజ్ ఏ మూవీ లవర్గా పవన్ కళ్యాణ్ గారి సినిమా కమర్షియల్గా వింటేజ్ తొలి ప్రేమ సాంగ్ అయితే పీక్ ఉండే. సో వింటేజ్ కోసం, కమర్షియల్ సినిమా కోసం తొలి ప్రేమ మూవీ కాదు కదా ఇది, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి పోవచ్చు. అండ్ దురంధర్ 2 అయితే హైప్ థియేటర్లో సవాల్ వేసిన దురంధర్ 2కి అయితే. నేను మాత్రం అంత హైప్ ఎప్పుడు అంత ఫీల్ అవ్వలేదు. ఓజీ తర్వాత మళ్ళీ దురంధర్ 2కి ఆ రేంజ్లో ఫీల్ అయినా. సో దురంధర్ 2 కూడా వెళ్ళొచ్చు, మిస్ అవ్వకండి ఈ రెండు థియేటర్లో. నాకైతే రెండు పర్సనల్ బాగా నచ్చినాయి, కానీ దురంధర్ 2 కొంచెం ఎక్కువ నచ్చింది. అదే పీకే ఫ్యాన్గా నాకు దురంధర్ 2 బాగా నచ్చింది యాక్చువల్లీ. కాకపోతే పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా మనం చూస్తాం, మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు మళ్ళీ మూవీ. ఇంకా నెక్స్ట్ ఓజీ 2 ఎప్పుడు వస్తుందో తెలియదు, షికాంజీ ఏదో అంటారు. మొత్తానికి అయితే దురంధర్ బాగుంది, పవన్ కళ్యాణ్ సినిమా బాగుంది. రెండు పోయినట్టే, రెండు చూడండి, మీకు నచ్చితే రెండు చూడండి అనమాట. సో టికెట్ ప్రైస్ని బట్టి మీ ఇష్టం అన్నమాట. నాకైతే రెండు బాగానే నచ్చినాయి. దురంధర్ 2 కొంచెం ఎడ్జ్ ఎక్కువ అన్నమాట. సో ఇది వాటి బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ గట్టిగా ఉంది. దురంధర్ 2 పర్ఫార్మెన్స్ చూస్తామంటే దంగలని లేచిపోతే మామూలుగా 3 డేస్లో 500 crores. అండ్ పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా 3 డేస్లో 100 crores, 4 డేస్లో 100 crores కొట్టినట్టు నేను విన్నా. అంత పర్ఫెక్ట్ చూడలే కలెక్షన్స్. ఓవరాల్గా అయితే రెండు గట్టిగా ఆడుతున్నాయి. రెండు తెలుగు షేడ్స్లో ఇది ఆడుతుంది. ఓవరాల్గా దురంధర్ 2 ఆడుతుంది. దురంధర్ 2 తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుందని అంటున్నారు. అండ్ టికెట్స్ కూడా బాగా తెగుతున్నాయి అంట. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఇంకా లాంగ్ రన్ ఉండొచ్చని ఛాన్సెస్ ఉన్నాయి నాకు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మూవీస్ కూడా పెద్దగా ఏం లేవు, చిన్న సినిమాలు కాబట్టి నాకైతే ఓవరాల్గా రెండు నచ్చినాయి అబ్బా. అండ్ ఈ సండేకి ప్రియారిటీ ఆర్డర్ చేద్దాం అనుకున్నా, కొంచెం లేట్ అయితే ఏమనుకోకండి. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ ప్రియారిటీ ఆర్డర్. మీకు ఏమనిపించింది కింద కావాలి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్.